హాయ్ పిల్లలు, మీరు ఎప్పుడైనా మహాభారతం స్టోరీ విన్నారా? ఇప్పుడు మనం చెప్పుకుందామా? మొదటగా కురువంశం గురించి తెలుసుకుందాం. కురువంశం అంటే ఏమీ లేదు, పాండవులు కౌరవులు ఫ్యామిలీ ట్రీ. కురువంశంలో ఫస్ట్ కింగ్ పేరు సంతను మహారాజు. ఆ రాజు గంగాదేవిని పెళ్లి చేసుకున్నారు. గంగాదేవి అంటే మన రివర్ గంగా. వాళ్ళిద్దరికీ ఒక బాబు పుట్టాడట. ఆ బాబుని ఆ కింగ్కి ఇచ్చేసి గంగాదేవి తన లోకానికి వెళ్ళిపోయిందట. ఆ బాబు పేరు దేవవ్రతుడు. ఆయన్నే మనం భీష్ముడు అంటాం. ఆ తర్వాత ఆ మహారాజు సత్యవతి అనే మరో ఆవిడని పెళ్లి చేసుకున్నారు. వారికి 2 పిల్లలు పుట్టారు. వారి పేర్లు చిత్రాంగదుడు, విచిత్రవీర్యుడు. వాళ్ళు పెద్దయ్యాక చిత్రాంగదుడు ఒక వారంలో చనిపోతాడు. విచిత్రవీరుడేమో అంబిక అంబాలిక అనే 2 పెళ్లి చేసుకుంటాడు. వారికి పిల్లలు పుట్టకుండానే ఆయన కూడా చనిపోతారు. ఆ తర్వాత వారు ఒక యాగం చేయడం వల్ల అంబిక ఇంకా అంబాలికలకు 2 పిల్లలు పుడతారు. వారే ధృతరాష్ట్రుడు, పాండు మహారాజు. వారిలో ధృతరాష్ట్రునికి కళ్ళు కనిపించవట. పాండురాజేమో చాలా వీక్గా పుట్టారట. ఇంకా వాళ్ళు పెద్దయ్యాక ధృతరాష్ట్రుడు గాంధారి అనే ఆవిడని పెళ్లి చేసుకుంటారు. ధృతరాష్ట్రుడికి కళ్ళు కనిపించవు కదా, అందుకని గాంధారి కూడా కళ్ళకి ఒక క్లాత్ కట్టేసుకుంటుందట, ఏమీ కనిపించకుండా. వారికి 100 సన్స్ 1 డాటర్ పుట్టారట. ఆ 100 సన్సే కౌరవులు. పాండు మహారాజేమో కుంతీదేవి, మాద్రి అనే 2 పెళ్లి చేసుకున్నారట. వారి పిల్లలే పాండవులు. పాండవులు 5. అర్థమయ్యిందా? మళ్ళీ ఒకసారి షార్ట్కట్లో చెప్పుకుందామా? కురువంశంలో ఫస్ట్ కింగ్ ఎవరు? సంతను మహారాజు. ఆయన పిల్లలు భీష్ముడు, చిత్రాంగదుడు, విచిత్రవీర్యుడు. విచిత్రవీర్యుడి పిల్లలు ధృతరాష్ట్రుడు, పాండురాజు. ధృతరాష్ట్రుడికి పిల్లలు కౌరవులు, పాండురాజు పిల్లలు పాండవులు. అదన్నమాట కురువంశం. మిగతా స్టోరీని నెక్స్ట్ వీక్ తెలుసుకుందాం.